అసలు ఏదో ద్వంద్వం చేస్తానా వద్దా, ఇలాగ అర్జునుడికి అనిపించింది. యుద్ధం చేయాలిలా వద్దా, చేస్తే మన వాళ్ళే ఉన్నారు, అందరూ చచ్చిపోతారు, చేయకపోతే అధర్మం పెరుగుతుంది. అలాంటి ద్వంద్వంలో ఉన్నప్పుడు అతని మనసులో ఉద్భవించిన ఇలాంటి ద్వంద్వానికి సమాధాన రూపంగా భగవద్గీత చెప్పబడింది. అంటే ఒక మాట నాకు స్పష్టమైనది ఏమంటే, మనిషి సమస్యలు పడినప్పుడు ఆ సమస్య నుంచి మనిషిని బయటకు తీసుకురావాలా అని భగవంతుడు ఈ ప్రపంచానికి తప్పకుండా వస్తాడు. అయితే చూడండి, భగవద్గీత ఒక కౌన్సిలింగ్ మెథడ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే సమస్య వచ్చినప్పుడు సమస్యనంతా భగవంతుని ఎదురుగా అర్జున చెప్పుకున్నాడు. నేను ఎందుకు యుద్ధం చేయను, నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. మొత్తం 16 క్వైరీస్ అంటారు, ప్రశ్నలు లేదా ద్వంద్వాలు ఉన్నాయి అర్జునుడి మనస్సులో. ఇందుకోసం యుద్ధం చేయను, వీళ్ళంతా నా వాళ్ళు, మన వాళ్ళు, స్వజనులు, అందుకే నేను యుద్ధం చేయను. నాకు రాజ్యం వద్దు, విజయం వద్దు, వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత బ్రతికేం చేయాలి, జీవితం ఎవరి కోసం, ఇంతమంది చచ్చిపోతే ఆడపిల్లలంతా చెడిపోతారు, మరణ సంకరం అయిపోతుంది, ప్రపంచం నరకం అవుతుంది, మా పూర్వజులంతా పై నుంచి కిందికి వచ్చేస్తారు. ఇలాంటి ఎన్నో సామాజిక సమస్యల గురించి అర్జునుడు అడుగుతాడు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు ఎవరి కోసం బ్రతుకుతున్నాను చెప్పండి. సంపాదించేటప్పుడు ఏమంటామంటే, ఇంట్లో చాలా మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యం చూడాలి కదా, వాళ్ళ కోసం సంపాదన చేస్తున్నానంట, వాళ్ళ కోసం వీటి కోసం అని సంపాదన చేస్తున్నారు. నిజంగా మనిషి బ్రతికేది ఎవరి కోసం? దానికోసమే బ్రతుకుతారు తప్ప వేరే వాళ్ళ కోసం కాదు. చెప్పేది మాత్రం అలా చెప్పుకుంటాం, వేరే వాళ్ళ కోసం, వీడి కోసం బ్రతుకుతున్నా వేసుకో, వీడి కోసం. వచ్చేటప్పుడు ఎవరిని పిలుచుకురాలేదు మా వెనకల, ఒకరి వచ్చేసినాము. వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని తీసుకుపో, ఆయే అకేలే జానా అకేలే సాధన పోయాయి, జతకి ఎవరు రాదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అయినా వీడు నా వాళ్ళు, వీడు నా వాళ్ళు కాదు, వీడు మా వాళ్ళు అనే ఒక భేదభావం, పక్షపాతం ఎక్కడ చూసినా కనిపిస్తాం. ఎందుకంటే నిజమైన తన పరిచయం తనకు లేదు, నేనెవరు అనేది లేదు. అందుకే అర్జునుడు ఇవన్నీ విషాదాలు చెప్పినప్పుడు, అంటే మనసులో ఉండే దువిధ ద్వంద్వం చెప్పినప్పుడు, భగవంతుడు 2వ అధ్యాయంలో మొత్తంగా ఆత్మజ్ఞానం చెప్తారన్నమాట. ఆత్మజ్ఞానం అంటే వర్తమాన ప్రపంచంలో చాలా మంది ఏమనుకున్నారంటే, ఆత్మజ్ఞానం అంటే భూత ప్రేతాల గురించి మాట్లాడేది కదా. కొన్ని సీరియల్స్ వస్తున్నాయి, దాంట్లో ఆత్మ అంటే భూతాలు ప్రేతాలని అనుకున్నారు. అలా కాదు. అందుకే చూడండి, ప్రతి ఒక్క సామాజిక సమస్య ఉంది, సోషల్ ప్రాబ్లమ్స్, వరీస్ అంటాం, చింత, దానికి సమాధానం ఆధ్యాత్మికంగా ఉంది. కొంచెమైనా ఆధ్యాత్మికత మన జీవితంలో వచ్చేసిందంటే అప్పుడు మన జీవితంలో ఉండేటువంటి ఎన్నో సమస్యలు వెలుగుతాయి. ఆ కొంచెం ఆధ్యాత్మం ఏది అనేది తెలియక జీవితంలో అంధకారము, దుఃఖం అనుభవం చేస్తున్నాం. చాలా విలువైనది మానవ జీవితం. దీని విలువ ఎందుకు అర్థం కాలేదంటే, మా జీవితానికి నిజమైన అర్థం ఏది అనేది మనకు అర్థం కాలేదు. అందువల్ల 2వ అధ్యాయంలో 18 అధ్యాయం వరకు 100 కంటే ఎక్కువ శ్లోకాలు ఆత్మజ్ఞానం గురించి చెప్పినారన్నమాట. ఇప్పుడు చూడాలంటే 13వ అధ్యాయంలో భగవంతుడి చెప్తారు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర నిత్య విధీయతే ఏతద్యో వేట్టి తం రాహు క్షేత్రకేతి తద్విదః. శరీరం అనేది ఒక క్షేత్రము. క్షేత్రం అంటే జమీను. ఈ క్షేత్రానికి నువ్వు, ఈ క్షేత్రం గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ క్షేత్రజ్ఞుడు.
శరీరానికి ఎవరు మాలికుగా ఉన్నాడు, యజమాని, అతనే క్షేత్రజ్ఞ. ఇలాంటి శ్లోకం వస్తుంది. చూడండి, ప్రతి ఒక్క మనిషి శరీరం ఒకటి క్షేత్రం అని తెలుసుకున్నప్పుడు, ఈ క్షేత్రంలో నేను క్షేత్రజ్ఞ ఉన్నాను, దీని గురించి ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే లెక్క పెడితే ఒక, నేను చెప్తాను కదా, 100 కంటే ఎక్కువ శ్లోకాలు ఆత్మజ్ఞానం గురించి చెప్తారన్నాడు భగవంతుడు. నైనం చిందతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శోషేతి మానక. ఈ శరీరంలో ఆత్మ ఉంది, దాన్ని ఎప్పుడు వినాశనం చేయలేకపోతారు, మీరు చేయలేరు. ఆత్మ అవినాశమైనది, శాశ్వతమైనది. అగ్ని ద్వారా, నీళ్ళ ద్వారా, గాలి ద్వారా, అస్త్రశస్త్రాల ద్వారా ఎలా కూడా ఈ ఆత్మని మీరు వినాశనం చేయలేరు, శాశ్వతమైనది. ఆత్మ అంటే ఏంటి? మీ ఎదురుగా ఒక చిత్రం పెట్టాలి. చూడండి, మానవ శరీరం ప్రపంచంలో ఎన్నో యంత్రమానవుని కనుక్కున్నారు, తెలుసు కదా మీకు. రోబోట్ అంటారు, యంత్రమానం. మనిషి చేసిన అన్ని పని యంత్రమానవుడు చేస్తాడు. అయితే యంత్రమానవునికి భావనలు లేవు, ఇమోషన్స్ లేవు. ఒక 2-3 సంవత్సరాల కింద BBC న్యూస్ లో ఒక మాట వచ్చిందన్నమాట. ఒక పెద్ద మనిషి, చాలా డబ్బు ఉండేవాడు లండన్ లో. అతనికి ఎవరి పైన విశ్వాసం లేదు. 2 రోబోట్ పెట్టుకున్నాడు. రోబోట్ అంటే తెలుసు కదా, యంత్రమానవుడు. 2 పెట్టుకున్నాడు. ఒకటి ఇంటి సంపాదన చేయడానికి, ఇంకొకటి ఆఫీస్ సంపాదన చేయడానికి. 2 పెట్టుకున్నాడు. రోబోట్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, కోటిలో కొనుక్కున్నాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాడు, చాలా అలసిపోయినాడు. నాకు మసాజ్ చేయమని చెప్పినాడు. ఇంట్లో ఒక రోబోట్ ఉంది కదా, ఆ రోబోట్ చెప్పినాడు అనమాట, కానీ మసాజ్ చేయి. మొత్తం బాడీ మసాజ్ చేసింది. కింద నుంచి మసాజ్ చేసుకుంటూ వచ్చి బాగా గొంతు విసిగేసింది. ఆయన చనిపోయినాడు. ఎంతో అలసుకున్నాడు, అయితే అది వదలలేదు. ఆ యంత్రమానం చనిపోయింది అనమాట. ఏదో ఒక స్క్రూ డీలా అయితే అందువల్ల ఈయన జీవితం అంతా నాశనం అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పని మనిషి మసాజ్ చేసింటే, మీరు అరుసుకుంటే ఏమో అయ్యిందని కొంచెమైనా చూసేవాడు కదా, భావన ఉండింది కదా. యంత్రమానవునికి ఏ భావన లేదు. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు నిర్మించిన ఈ శరీరం ఉంది కదా, మానవ శరీరం, చాలా అద్భుతమైన రచన, చాలా అద్భుతమైనది. ఇలాంటి రచన ఇంకొకటి చేయలేడు. ఎలాంటి విజ్ఞాని కూడా, ఎలాంటి సైంటిస్ట్ కూడా భగవంతుడు రచించినటువంటి భగవంతుడి రచన, ఈ మానవ శరీరాన్ని ఇంకొకటి తయారు చేయలేదు. చాలా విలువైనది, కోట్ల కొద్ది విలువైనది అనమాట ఈ శరీరం. చూడండి, మీకు మొక్కాలు నొప్పి వచ్చింది, మొక్కాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, వేరే వేపియాలి అంటే లక్షల కొద్ది డబ్బు పెట్టాల్సి వస్తుంది. హార్ట్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, యాంజియోప్లాస్టీ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అంటే దానికి ఎన్నో లక్షలు పెట్టాలి. కంటి ప్రాబ్లం వచ్చింది, అయ్యి ఆపరేషన్ చేయాలి, దానికి కూడా వేలు మాట్లాడతారు. అలాగే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఒక్కొక్క చిన్న పార్ట్ చనిపోయినప్పుడు ఎంత విలువైనది అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. అన్ని బాగా నడుస్తుంది, అప్పుడు మాకు దాని విలువ తెలియదు అనమాట. అది చనిపోయినప్పుడు తెలుస్తుంది దీనికి ఎంత విలువ. అలాగే మానవ శరీరం చాలా విలువైనది. ఇక్కడ చూడండి, బ్రెయిన్ ఉంది, ఇంత పెద్ద లైబ్రరీ అనమాట. ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. కంటి ఉంది, చాలా మంచి కెమెరా అన్నమాట. ఒకసారి క్యాప్చర్ చేస్తే ఇది ఎప్పటికీ డిలీట్ కాదు. మనిషి శరీరంలో హృదయం అనేది ఒక పంపు ఉంది. ఈ పంపు తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. మనం బ్రతికి ఉన్నంత వరకు ఈ పంపు పని చేస్తూనే ఉంటుంది. ఇది ఆగిపోయిందంటే జీవితం ఆగిపోయింది కదా. చూడండి, పగలు రాత్రి 365 days పంపు చేస్తూనే ఉంటుంది. నిలబడితే అయిపోయింది. మీ ఇంట్లో ఏదైనా ఒక పంపు తెచ్చి పెట్టండి, 2 గంటల కంటే ఎక్కువ దాన్ని ఆన్ చేస్తున్నారంటే అది బస్ట్ అయిపోతుంది అనమాట, వేడి అయిపోతుంది, ఏమేమో చెడిపోతుంది. అయితే మానవ శరీరంలో భగవంతుడు పెట్టినటువంటి అద్భుతమైన పంపు ఉంది కదా, ఇది చాలా మంచి పని చేస్తాం. అయితే ఇలాంటి విలువైన ఈ శరీరం, ఆత్మ లేకపోతే ఈ శరీరం పని చేస్తుందా? చూడండి, ఎవరైనా శరీరం వదిలినారనుకోండి, ఆత్మ వెళ్ళిపోయింది, అక్కడ ఒక దీపం అంటించి పెడతారు, కొద్దిసేపు పెట్టుకుంటారు ఇంట్లో. తర్వాత ఏమంటారు, సరే ఎత్తండి, ఇంట్లో పిల్లలంతా ఉన్నారు,
త్వరగా అంతిమ క్రియ చేసేస్తాము, అంతిమ సంస్కారం చేస్తామంటే శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరానికి అందరూ వాల్యూ ఇస్తారు. ఆత్మ వెళ్ళిపోయిందంటే ఎవరు పెట్టుకోరు, దానికి ఏమంటారు? శాపం అంటారు కదా. ఈ శరీరము చూడండి, ఎవరైనా శరీరం వదిలితే అక్కడ ఒక దీపం పెడతారు. ఎందుకు పెడతారని ఎవరికి తెలియదు. నేను చిన్నప్పుడు మా తాతగారు శరీరం వదిలినారు. నేను 5th స్టాండర్డ్ లో చదువుతాను, 5వ క్లాస్. రాత్రి చాలా బాగా మాట్లాడినారు మా తాతగారు. పొద్దున మమ్మల్ని త్వరగా లేపించినారు. లేపి మీ తాతగారు వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళిపోయినారు? వర్షకాలం, మా పక్క చాలా మంచి వర్షం ఉంటుంది, పగలు రాత్రి వర్షం, 4 నెలలు మొత్తం వర్షం ఉంటుంది. ఈ వర్షాకాలంలో తాతగారు ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఓల్డ్ ఏజ్ కదా అనుకున్నారు. ఎక్కడ వెళ్ళిపోయినారని అడిగితే దేవుని దగ్గర వెళ్ళిపోయినారు. అది ఎలా ఉంటుందని ఆశ్చర్యంగా బయటికి వస్తే తాతగారిని మంచం నుంచి కింద వేసేస్తున్నారు, అక్కడ దర్భ మీద వేసేస్తున్నారు. నేను అడిగినాను, మా తాతగారికి అస్తమా ఉండింది, అస్తమా పేషెంట్ మా తాతగారు, ఎందుకు కిందికి వేస్తున్నారు, ఎంత చల్లగా ఉంది కింద అంటే, అప్పుడు మా నాన్నమ్మ ఏమనిందంటే, లేదు మీ తాతగారికి ఏమి అనుభవం కాదు, తాతగారు వెళ్ళిపోయినారు. ఆశ్చర్యమైంది. అలాగే పడుకున్నారు మా తాతగారు, అజాత బాబు, 6:30 ఎత్తులు ఉండేవాడు, పడుకున్నారు. అలాగే పడుకున్నారు మామూలుగా. నేను పోయి ఇలా చేసినాను, ఏమి తాతగారు ఎందుకు పడుకున్నారు, ఎక్కడ లేస్తారు, చిరునిద్రకు వెళ్ళిపోయినాడు అన్నమాట. అప్పుడు తాతగారు తలకాయ దగ్గర దీపం పెట్టినారు. నేను నాన్నమ్మ దగ్గర పోయి అడిగినాను, అమ్మాయి దీపం ఎందుకు పెట్టినారు మా ఇక్కడ? అప్పుడు నాన్నమ్మ ఏమైందంటే, మీ తాతగారు దేవుని దగ్గర వెళ్తున్నారు కదా, వెలుగు కావాలి, దాన్ని కనిపించాను. ఇక్కడ అంటించిన దీపం అక్కడ కూడా దాన్ని వెలుగు కనపడదు. తాతగారు ఎక్కడో దేవుని దగ్గర వెళ్తున్నారు, ఎలా కనిపిస్తుంది అని అడిగితే చుట్టాలంతా వచ్చినారు. అప్పటికే బాగా తిరిగినారు. అందులో ఒక మాట చెప్తారు, కుటుంబం సోమవారాగిలి ఇష్టంలో మాట్లాడితే సోముతుంది. సరే, ఎవరు దానికి జవాబు ఇవ్వలేదు. ఎందుకు దీపం అందిస్తాం? భగవద్గీతలో చాలా చక్కగా యథాప్రకాశయత్యేకృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఎంత మంచిగా చెప్పినారంటే, శరీరం అనేది క్షేత్రం. ఎలా సూర్యుడు మొత్తం ప్రపంచానికి వెలుగిస్తాడో అలాగే మొత్తం క్షేత్రానికి, శరీరానికి వెలుగిచ్చేది ఆత్మ, క్షేత్రజ్ఞుడు. ఎంత బాగా చెప్తారు. శరీరం అనేది ఒక క్షేత్రం. ఈ క్షేత్రానికి వెలుగిచ్చేది స్వయం ప్రకాశ స్వరూపైన ఆత్మ. అందుకే ఎవరైనా శరీరం వదిలినప్పుడు అక్కడ ఒక దీపం పెడతారు. శరీరం నుంచి ఇలాంటి ఒక వెలుగు వెళ్ళిపోయింది. చూడండి, మీకు ఒక ప్రశ్న రావచ్చు. మనసులో ద్వంద్వాలు ఉన్నాయి, టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ నుంచి బయటికి రావాలంటే ఆత్మజ్ఞానం ఎందుకు? మనం టెన్షన్ ఒత్తిడి, దాని నుంచి బయటికి ఎలా రావాలని చెప్పాలి కదా. మీరు ఆత్మజ్ఞానం చెప్తున్నారు. చూడండి, మీరంతా కుర్చీ మీద కూర్చున్నారు కదా. మీరు కూర్చున్న కుర్చీ చాలా తేలికగా ఉంది, బరువు లేదు, దానికి బరువులా లేదు. ఆ కుర్చీ మీద మీరు కూర్చున్నారు. కుర్చీ మీద కూర్చొని అలాగే ఆ కుర్చీ ఎక్కడి చూసాం. అన్నయ్యలు ట్రై చేయండి. అన్నయ్యలు స్ట్రాంగ్ ఉంటారు కదా అక్కయ్యల కంటే. అందుకే అన్నయ్యలు ట్రై చేయండి. మీరు కుర్చీ మీద కూర్చున్నారు, కుర్చీ పైన కూర్చున్నారు. ఆ కుర్చీ ఎత్తండి, అలాగే చూస్తాం. అవుతుందా? అవుతుంది. అక్కయ్యలు ట్రై చేయండి. అయితే ఆ కుర్చీ ఎత్తాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు పైకి లేయాలి. మీరు పైకి లేచినప్పుడు ఒక చేతితో మీరు కుర్చీ ఎత్తొచ్చు. ఎంత సింపుల్ గా ఉంది చూడండి. మీకు తెలుసు ఆన్సర్, జవాబు తెలుసు. అలాగే మనకు అశాంతి, వ్యాకులత, ద్వంద్వము, ఒత్తిడి, టెన్షన్, దీనికంత కారణము ఈ శరీరానికి అంటుకున్నా. కొంచెం దీని నుంచి సెపరేట్ గా ఉన్నాము అనేది తెలుసుకుంటే భగవంతుడు అదే చెప్తున్నాడు. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ బలిహారియతే నత్వం శోచితుమానసి. పుట్టినవాడు ఒక రోజు వెళ్ళాల్సిందే, శరీరం వదిలిన తర్వాత ఇంకొక జన్మం తీసుకోవాల్సిందే. పునరపి జననం పునరపి మరణం. శరీరం తీసుకున్న తర్వాత దీనికి ఎలాగ చూడండి,
దేహిరోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తన ముయ్యతి అంటారు. పుట్టినప్పుడు చిన్న పాప మాదిరిగా ఉంటాం, కొంచెం పెద్దగైన తర్వాత పెద్ద పిల్లోడు, తర్వాత యువావస్థ వస్తుంది, తర్వాత కొంచెం 45 మిడిల్ ఏజ్ అంటాము, తర్వాత ముసలు అవుతాము, ఒకరోజు పెళ్ళిపోతాం. ఈ శరీరానికి పరివర్తన అనేది ఉంది. శరీరం అనేది ప్రకృతి కదా, ప్రకృతికి పరివర్తన అనేది ఉంది. అలాగే ఆత్మ కూడా ఒక శరీరం తీసుకుంటుంది, ఆ శరీరం వదిలేస్తుంది. ఇది కూడా ఒక అవస్థ, మరణావస్థ అంట. అయితే ఆత్మ మాత్రం అవినాశైన చైతన్య శక్తి అన్నమాట. అందుకే ఈ పంచతత్వంతో చేయబడిన ఈ శరీరంలో ఎంత విలువైన శరీరమైనా, ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు దీనికి విలువ ఉంది. చూడండి, ఆత్మ శరీరం వదిలిన తర్వాత 4 గంటల వరకు కంటి లేదా హార్ట్ లేదా ఏదో పార్ట్ మీరు దానం చేసింది దాన్ని తీసుకోవచ్చు. అది తర్వాత మీరు తీసుకుంటే అది పనికి రాదన్నమాట. జీవకోశాలు సెల్స్ అంతా చనిపోయింటాయి. అందుకే ఎందుకు ఆత్మజ్ఞానం అంటే, నేను ఒక ఆత్మాన్ని తెలుసుకున్నప్పుడు ఈ శరీరం బంధనంతో అనేది దుఃఖం అవుతుంది, అశాంతి అవుతుంది, అది తగ్గిపోతుంది అన్నమాట. అశాంతి తగ్గాలంటే కొంచెమైనా శరీరం నుంచి నేను వేరుగా ఉన్నాను అనే ఒక అనుభవం చేయాలి. చూడండి, ఏ మందిరానికి గుడికి వెళ్ళాలా అంటే మీరు చెప్పులు వేసుకు వస్తే లోపల రాగేస్తారా? తీసుకురావడానికి పర్మిషన్ ఉందా? ఇస్తారా? ఏ మందిరంలో కానీ లేదు. దేవాలయంలో, దేవస్థానంలో, మందిరంలో ఎక్కడైనా లోపాలు వెళ్ళాలంటే చెప్పులు బయట పెట్టే పోవాల్సిందే. కాబట్టి ఎందుకు అలా నియమం చేసినాము? ఆ నియమానికి కారణం ఏంటి తెలుసా? లేదు, అదొక సంప్రదాయం. మా సనాతన సంస్కృతిలో చెప్పులు వేసుకుని దేవుడి దగ్గర వెళ్ళకూడదు. అయితే ఎందుకు? ఏదైనా ఒకటి చేస్తామంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. చూడండి, భగవంతుడి దగ్గర వెళ్ళడానికి ఈ పంచతత్వంతో చేయబడిన శరీరం పని కాదనమాట. అయితే గుడి లోపల వెళితే ఇప్పుడు శరీరం వదిలిపెట్టి పోలేదు కదా. అందువల్ల శరీరం యొక్క నిషాన్ని ఏం చేస్తాము? బయట చెప్పులు వదిలిపెట్టేస్తాము. మంచి చెప్పులు వేసుకోవచ్చు అంటే ఇక్కడ కూర్చొని తిరిగి చూస్తుంటాను నా చెప్పులు ఉందా లేదా. ఇప్పుడు మన అభ్యాసం ఎలా ఉందంటే, మానవ జీవితంలో చెడు గుణాన్ని వదిలిపెట్టాలి, ఆత్మ తన మూల స్వధర్మాన్ని అనుభవం చేయాలి. అయితే ఆ చెడు గుణాలని, అవగుణాలని ఎలా వదిలిపెట్టాలి అనేది తెలియదు అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భారత స్వతంత్ర పూర్వంలో ఇంగ్లాండ్ చర్చిల్ అనే ఒక ప్రధానమంత్రి ఉండేవారు. ఇప్పుడైనా చదివే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అనుకుంటా. చర్చిల్ అని అతని పేరు. ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా ఉండేవారు. ఒకరోజు అతను రాణి విక్టోరియా మీట్ చేయాలి, కలవాలని వెళ్తుంటాడు. అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వెళ్తుంటాడు. ఆయన జతకు ఆయన పిఏ కూడా వెళ్ళేవారు. ఇద్దరు వెళ్తున్నారు. అతని పిఏ షూస్ లోపల సాక్స్ వేసుకుంటారు. అది చాలా వాసన వచ్చేది. అందుకే చర్చిలో ఏమన్నాడు, రాణి మీట్ చేసేకి వెళ్తున్నాము, నీ సాక్స్ అయితే ఇంత గొప్ప వాసన వస్తుంది, ఇలా పోతే లోపల రానీరు వాళ్ళు. అందుకే ఈరోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తాము, రేపు వెళ్తామని అని అనుకుంటారు. సరే, మరి నెక్స్ట్ డే ఇద్దరు కలిసి మరి వెళ్తూ ఉంటారు. మరి అలాంటిదే గొప్ప వాసన వచ్చేది పిఏ. అప్పుడు చర్చిలో అరుస్తాడు, నేను చెప్పినాను కదా నీ సాక్స్ మార్చుకునిగా అది వాసన వస్తా ఉందని, ఎందుకు దాన్ని చేంజ్ చేసుకుని రాలేదు? అప్పుడు ఆ పిఏ ఏమంటాడు తెలుసా? లేదు సార్, నేను సాక్స్ చేంజ్ చేసుకుని వచ్చినాను. అయితే మీరు నమ్ముతారో లేదో అని చేంజ్ చేసుకుని నా సాక్స్ జేబులో పెట్టుకుని వచ్చినాను. సాక్స్ చేంజ్ చేసుకున్నాడు. అయితే ఆ పాత సాక్స్ ఎక్కడ పెట్టుకున్నాడో తన జోబులో పెట్టుకున్నాడు. మన జీవితంలో కూడా ఇలాగే చేస్తున్నాం అన్నమాట. ఏం చేస్తాం తెలుసా? నిన్న క్రోధం గురించి మాట్లాడాను. అక్కయ్య, మీరు చెప్పినట్లు శాంతంగా ఉండే పని జరగదక్కయ్య. కొంచెం జోబు ఖర్చు కోసం ఏం పెట్టుకుంటాము? క్రోధం పెట్టుకుంటాం. అది కొంచెం పెట్టుకుంటే ఏముంటుంది చూడండి, ఇంత అంటే నిన్న మీ దగ్గర పాలు ఉన్నా కొంచెం దాంట్లో ములుగు పడిపోయిందంటే అంత చెడిపోతుంది. అలాగే ఆత్మజ్ఞానంలో అజ్ఞానం వచ్చేసిందంటే, దేహాభిమానం వచ్చేసిందంటే ఆత్మజ్ఞానం పని చేయదన్నమాట.
అందువల్ల భగవంతుడు మన అశాంతి దూరం చేసుకోవాలంటే, మనసుకి శాంతి పొందాలంటే భగవద్గీతలో ముఖ్యమైన సందేశం ఏంటి అంటే, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను సీ యువర్ సెల్ఫ్, నేను ఎవరిని నీకు తెలుసుకో. అందుకే మొత్తం ఆత్మజ్ఞానం ఏం చెప్పినాడు, వసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాన్ని నరపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని శయ్యాన్ని నవాని వేగి. శరీరం అనేది గుడ్డ మాదిరిగా వస్త్రం, ఎలా కట్టుకున్న గుడ్డ ఏమైనా గలీజ్ అయిపోయిందంటే దీన్ని మార్చేస్తాం. ఎవరైనా ఏడుస్తారా? లేదు. పాతదయ్యాలంటే వదిలిపెట్టేస్తాం. మాకు తెలుసు పాతది వదిలిపెట్టినామంటే కొత్తది దొరుకుతుందని. అలాగే ఆత్మ శరీరం అనేది ఆత్మకు ఒక వస్త్రం మాదిరిగా, ఈ వస్త్రం పైన మోహము మమకారం వద్దు. చూడండి, నేను చెప్పినాను భగవద్గీత యొక్క మూల ఉద్దేశం 18వ అధ్యాయంలో అర్జునుడు ఏమంటాడంటే, నష్టమోహ స్మృతి ప్రసాదాత్మయ అచ్యుత స్థితోస్మి గత సందేహాలు గరిష్య వచనం కదా. నా మోహం అంతా నష్టమైపోయింది, సందేహాలను వెళ్ళిపోయినాయి, ఎప్పుడు నిన్ను తలస్తూ ఉంటాను, నీ స్మృతిలో ఉంటాను, జీవితం అంతా నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను అని భగవంతునికి ప్రామిస్ చేస్తారన్నాడు. సరే, ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు, అక్కయ్యలు అడుగుతానే, మీ పిల్లలు, ఇంటివారు, భార్య పైన భర్త, భర్త పైన భార్యకి ప్రీతి ఉందా, ప్రేమ భావం ఉందా, మోహభావం ఉందా? ఏముంది చెప్పండి. మీ చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పతి పత్ని ఉన్నారు. మీ చుట్టాల పైన, బంధువుల పైన మీకు మోహం ఉందా లేదా ప్రేమ ఉందా? ఏముంది? ప్రేమ భావం ఉందా, మోహభావం ఉందా? పలకండి, ఏముంది? మోహం ఉందా, ప్రేమ? చెప్పలేకపోతున్నాను. మోహం ఉంది. ప్రేమ అనుకున్నాము, అయితే ఉండేదేంటి నిజంగా? మోహం. మోహం ఉంది కాబట్టి దుఃఖం అవుతారు. మోహం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లలు లేకపోయినా బాగుండేది అనిపిస్తుంది కదా, ఎందుకంటే మోహం. మోహము ఎలా తెలుస్తుంది మోహం ఉందంటే, ప్రేమ భావంలో స్వార్థం ఉండదు. దేహాభిమానం వచ్చినప్పుడు ప్రేమ భావము చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అయిపోతుంది? ప్రేమ భావము స్వార్థంగా స్వార్థ భావం వచ్చినప్పుడు మోహం అయిపోతుంది అన్నమాట. ఎలా చూడండి, కోతి ఉంది, ఎంత మోహం దానికి, చూస్తున్నారు కదా. మీరు ఎంత ఇచ్చినా ఇక్కడ కూడా వేసుకొని ఉంటుంది, ఇక్కడ కూడా చేతిలో కూడా పట్టుకుంటుంది, తన చిన్న పాపని ఇలా పట్టుకుంటుంది. ఇది కూడా వదలదు, అది కూడా వదలదు. మన జీవితం కూడా అలాగే. అందువల్ల